ఓకే అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఇది 2024లో అడిగినటువంటి క్వశ్చన్. మళ్ళా మీరు డిప్లొమాలో ఇది ఒక 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ లాగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి 1 మార్క్. విత్ ఇన్ 1 మినిట్ లోపు ఆన్సర్ మనం చేయాలి. విత్ ఇన్ 1 మినిట్ లోపు ఆన్సర్ చేయాలి. ఓకే, సో చూడండి. నోట్ డౌన్ ద ప్రాబ్లం. ద సొల్యూషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ simultaneous linear equations by using Cramer's rule. By using Cramer's rule. ఓకే, దెన్ అక్కడ 3 ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 3 ఈక్వేషన్స్ ఇచ్చి దానికి అంటే ఎక్స్ వాల్యూ సాల్వ్ ది ప్రాబ్లం అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. సో ఆప్షన్స్ ఆర్ -3, -1, 1, 3, 1, 1, 3, 0, 1, 3, 1, -1. ఇది సో యాజ్ యూజువల్ ప్రొసీజర్ మనం రెగ్యులర్గా ఏదైతే సాల్వ్ చేస్తున్నామో అంటే ముందు అసలు నేను మీకు ఈ మోడల్ మన రెగ్యులర్ క్లాస్లో కూడా చెప్పలేదు, కానీ మీకు కాలేజీలో చెప్పే ఉంటారు. బట్ దీనికి ముందు మ్యాట్రిక్స్ ఫామ్లో తీసుకురావాలి. ఈక్వేషన్ ఇచ్చినప్పుడు క్రామర్స్ రూల్లో ఏఎక్స్ ఈక్వల్ టు బి అనేటువంటి ఫార్మేట్లో తీసుకురావాలి. మ్యాట్రిక్స్ ఫార్మేట్లో తీసుకురండి. సో దీన్ని ఇప్పుడు అసలు ఫస్ట్ 3x + 4y + 5z ఈక్వల్ టు 18 ఇదొకటి. 2x - y + 8z ఈక్వల్ టు 13. నెక్స్ట్ 5x - 2y + 7z ఈక్వల్ టు 20. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఫార్ములా తీసుకురావాలి అంటే ఏఎక్స్ బి. ఏ అంటే ఏ వైపున అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటివన్నీ 3, వై యొక్క కోఎఫిషియంట్ 4, జెడ్ కోఎఫిషియంట్ 5, అది ఫస్ట్ రో అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రో వచ్చేసరికి 2 - 1 8 అవుతుంది. థర్డ్ రో వచ్చేసరికి 5 - 2 7 అవుతుంది. రైట్. నెక్స్ట్ ఎక్స్కి వచ్చేసరికి మీకు ఎక్స్, వై, జెడ్ కాలం మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఈక్వల్ టు బి. బి వచ్చేసరికి బి ఈజ్ ఆల్సో కాలం మ్యాట్రిక్స్, దట్ ఈస్ ఆర్హెచ్ఎస్ సైడ్ 18, 13, 20 అవుతుంది. సో దీంట్లో మీరు చేయాల్సినటువంటిది ఏంటి అంటే ఫస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ, మ్యాట్రిక్స్ ఏ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ మీకు చూడండి, నేను ఒక ఆప్షన్ చెప్తున్నా. ఎక్స్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ1. వై ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ2. జెడ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ3. సో ఫస్ట్ మీరు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయండి. టెల్ మీ ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. 136. ఎంతమ్మా? 136. 136. వెరీ గుడ్, వెరీ గుడ్. 136. క్రాస్ చెక్ యువర్ ఆన్సర్స్, రిమైనింగ్ పర్సన్స్. డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఇదే కదా. సో దానికి 3, ఆ రో ఆ కాలం వదిలేసేయగా రిమైనింగ్ ఉండేది -7 + 16. -7 + 16. రైట్. నెక్స్ట్ -4 తీసుకుంటే ఆ రో ఆ కాలం వదిలేసేస్తే 14 - 40 అవుతుంది. నెక్స్ట్ +5 ఇంటూ 5 తీస్తే ఈ రో ఈ కాలం వదిలేసేస్తే -4 + 5. -4 + 5. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే ఇక్కడ 7 + 16 అంటే 9 అవుతుంది. 9 3s 27. ఇక్కడ మళ్ళా 14 - 40 అంటే -26 అవుతుంది. 4 × 26 అంటే 104. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 104 అవుతుంది.
సో ఇక్కడ -4 + 1 అంటే 1 ఉంటుంది. 1 + 5, 1 × 5 అంటే 5. సో దట్ వాల్యూ ఈస్ 104 + 5, 109 + 27, దట్ ఈస్ 136. డిటర్మినెంట్ వచ్చేసరికి డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 136. ఇది డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేశారు. మరి A1 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? A1 అంటే ఏంటి? A1 అంటే ఏంటి అంటే ఫస్ట్ 1 అంటే ఫస్ట్ కాలం ప్లేస్ లో ఈ ఉన్నటువంటి బి యొక్క మ్యాట్రిక్స్ ని రీప్లేస్ చేయండి. అంటే ఇక్కడ ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ ఏంటి? 3 4 5 ఉంది కదా. ఆ 3 4 5 దాంట్లో ఫస్ట్ కాలం ఉంది. ఫస్ట్ కాలం ఏముంది? 3 2 5 ఉంది. దాని బదులు ఇక్కడ ఉన్నటువంటి కాలం 18 13 20 అది రాసేయాలి. రిమైనింగ్ ఉన్నటువంటి మ్యాట్రిక్స్ యొక్క ఎలిమెంట్స్ అన్నీ కూడా సేమే. -1 8 -2 7. ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ A1 ఫైండ్ అవుట్ చేయండి. డిటర్మినెంట్ ఆఫ్ A1. 408, sir. డిటర్మినెంట్ ఆఫ్ A1. వాట్ అబౌట్ అదర్స్? ప్లీజ్ రెస్పాండ్. 408, 408. 8, sir. Okay, remaining persons please cross verify. Any wrong, please inform. A1 408. సో ఇప్పుడు మీకు x అంటే ఏంటి? 136/130. ఇక్కడ ఫార్ములా చూడండి, ఇది రివర్స్. సారీ, ఐఎమ్ సారీ. దీస్ ఆర్ ద రివర్స్ ఫార్ములా. రివర్స్, నాట్ దిస్. ఒకసారి చూడండి. హియర్ x ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ A1 బై డిటర్మినెంట్ ఆఫ్ A. డిటర్మినెంట్ ఆఫ్ A2 బై y2 అంటే డిటర్మినెంట్ ఆఫ్ A2 బై డిటర్మినెంట్ ఆఫ్ A. నెక్స్ట్ z అంటే డిటర్మినెంట్ ఆఫ్ A3 బై డిటర్మినెంట్ ఆఫ్ A. సో ఇప్పుడు చూడండి. సో డిటర్మినెంట్ ఆఫ్ A1కి వచ్చేసరికి మీకు 408 బై డిటర్మినెంట్ ఆఫ్ A వచ్చేసరికి 136. 136. So 408/136. How much that is? 3, 408 sir. బై ఎంత? 3, sir. 3. 3. 3. సో ఇక్కడ చూడండి, ఆప్షన్స్ లో అన్ని కూడా 3లే ఉన్నాయి. కాబట్టి కంపల్సరిగా నెక్స్ట్ అది చేయాల్సిందే. సో x ఈక్వల్ టు ఏంటి అంటే డిటర్మినెంట్ ఆఫ్ A1 బై డిటర్మినెంట్ ఆఫ్ A. కాబట్టి 408/136, దట్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ A1 x వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ కమింగ్ టు y. సో y అంటే ఏంటి? y ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ A2 బై డిటర్మినెంట్ ఆఫ్ A అన్నమాట. సో అసలు ఏ టూ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఏ2 మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సెకండ్ కాలం విల్ బి రీప్లేస్డ్ బై ద మ్యాట్రిక్స్ బి అని. సో ఫస్ట్ కాలము సెకండ్ కాలము అలానే ఉంచేసేయండి. ఓకే, ఫస్ట్ కాలం ఏంటి? 3 ఏదైతే ఉందో 3 2 5 అలానే ఉంచేసేయండి. సెకండ్ కాలం ప్లేస్ లో ఈ 4 -1 2 తీసేసి 18 13 20 రాసుకోవాలి. నెక్స్ట్ రిమైనింగ్ థర్డ్ కాలం 5 8 7 ఉంచండి. సో ఇది A2 మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే 2 అంటే సెకండ్ కాలం విల్ బి రీప్లేస్డ్. సో ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ A2 ఫైండ్ అవుట్ చేయండి. డిటర్మినెంట్ ఆఫ్ A2. డిటర్మినెంట్ ఆఫ్ A2. 136, sir. Determinant of A2 is 136. 130. Very good. So determinant of y అంటే ఏంటి? Determinant of A2 బై determinant of A అన్నమాట.
సో A2 డిటర్మినెంట్ 136, ఏ డిటర్మినెంట్ కూడా 136 వచ్చింది. కాబట్టి y ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1. సో మళ్ళా ఒకసారి ఆప్షన్స్ వెరిఫై చేసుకోండి. ఆప్షన్స్లో x3 y1. సో బిలో అదే ఉంది, డిలో కూడా అలానే ఉంది. సో కాబట్టి మరలా మీరు జెడ్ చేయాల్సిందే, జెడ్. సో జెడ్ ఈక్వల్ టు ఏంటి, సేమ్ ప్రొసీజర్. జెడ్ ఈక్వల్ టు ఏంటి, జెడ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ A3 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. అంటే అసలు A3 మ్యాట్రిక్స్ ఏమైంది, థర్డ్ కాలం విల్ బి రీప్లేస్డ్ బై ద బి బి మ్యాట్రిక్స్. సో వాట్ ఈస్ ద థర్డ్ కాలం? సో ఈ ఉన్నటువంటి 587 బదులు 18, 13, 20 పెట్టాలి. సో A3 మ్యాట్రిక్స్ 3 2 5, ఫస్ట్ కాలం వచ్చేసరికి 3 2 5, 3 2 5. నెక్స్ట్ సెకండ్ కాలం, వాట్ ఈస్ ద సెకండ్ కాలం? సెకండ్ కాలం ఈస్ 4 -1 -2 తీసుకోండి. 4 -1 -2, 4 -1 -2. థర్డ్ కాలం ప్లేస్ లో బి యొక్క ఎలిమెంట్స్, బి యొక్క ఎలిమెంట్స్ ఏంటి, 18 13 20. బి యొక్క ఎలిమెంట్స్ 18 13 13 20. సో ఇది A3 మ్యాట్రిక్స్. నీకు జెడ్ కావాలి అంటే ఏంటి, డిటర్మినెంట్ ఆఫ్ A3 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనమాట. సో ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ A3 ఫైండ్ అవుట్ చేయి. వన్ థర్టీ సిక్స్ 136. ఓకే, వెరీ గుడ్. 136. సో సేమ్ ఇప్పుడు జెడ్ ఈక్వల్ టు ఏంటి, డిటర్మినెంట్ ఆఫ్ A3 దట్ ఈస్ 136, డిటర్మినెంట్ ఆఫ్ ఏ దట్ ఈస్ 136. సో జెడ్ వాల్యూ ఇక్కడ 19, జెడ్ వాల్యూ ఈస్ 1. సో ఇప్పుడు చూడండి, x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 1, z ఈక్వల్ టు 1. సో ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్, 3 1 1. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అందరూ ఒకసారి వినండి. ఇలా 3 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఏఎక్స్ ఈక్వల్ టు బి అనేటువంటి ఫార్మేట్ లో రాయండి. ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్, ఎక్స్ మ్యాట్రిక్స్, బి మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత A1 మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయండి, A2 మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయండి, A3 మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయండి. A1 A2 A3లు ఎలా వస్తాయి అంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క కాలంని తీసేసి ఆ కాలం బదులు బిలో ఉన్నటువంటి కాలంని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. అంటే A1 అంటే ఫస్ట్ కాలం తీసేసి ఈ యొక్క ఫస్ట్ ఈ బిలో ఉన్నటువంటి కాలంని ఇక్కడ పెట్టాలి. అప్పుడు దాని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, అది A1 అవుతుంది. అలానే A2 కావాలి అనుకున్నప్పుడు సెకండ్ కాలంని తీసేసి ఈ యొక్క సెకండ్ కాలం బదులు ఈ యొక్క ఈ బిలో ఉన్నటువంటి కాలంని ఇక్కడ రాయాలి, అది A2 అవుతుంది. దాని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే A3 ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు థర్డ్ కాలంని వదిలేసేసి ఈ యొక్క కాలంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి 18 13 20ని ఇక్కడికి తీసుకుని రావాలి. అప్పుడు దాని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అది వచ్చిన తర్వాత ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిటర్మినెంట్ ఆఫ్ A1 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ y ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ A2 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ z ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ A3 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఇలా చేస్తే మనకు ఆన్సర్ క్విక్. అయితే ఏంటంటే కొన్నిసార్లు ఆప్షన్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఒకదాన్ని బేస్ చేసుకుని డిసైడ్ అయిపోవచ్చు, లేదా లాస్ట్ ఎలిమెంట్. ఇక్కడ డిఫరెన్సెస్ ఏముంది, ఎక్కువ డిఫరెన్సెస్ ఉన్నది 0 1 -1 ఉంది. కాబట్టి మీరు ఫస్టే వై వాల్యూ ఫైండ్ అవుట్ చేశారనుకోండి, ఈజీగా ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. వై జెడ్
ఐ ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది అన్నీ చేయకుండా. ఓకేనా? ఇది మీకు డిప్లొమాలో 10 మార్క్స్ క్వశ్చన్, ఈ సెట్లో 1 మార్క్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ ఏది ఇచ్చినా కూడా ఇదే చేయాలి. ఇంకా నేను కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు పంపిస్తాను, అవి ప్రాక్టీస్ చేయండి ఒకదానికొకటి. అర్థమైందా? ఇందులో ఏదైనా డౌట్ ఏమైనా ఉంటే కనుక అడగండి అమ్మా. క్రామర్స్ రూల్కి సంబంధించినటువంటి క్రామర్స్ రూల్ నేను మీకు మొన్న క్లాస్లో కూడా చెప్పలేదు. క్రామర్స్ రూల్ డైరెక్ట్ ఇప్పుడు ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం. ఇదే ప్రొసీజర్ మీ డిప్లొమాలో కూడా రాసేది. రైట్? నెక్స్ట్ అర్థమైందా? రిమైనింగ్ పర్సన్స్ నితీష్ రాజు, శశిధర్ చేశారా? వచ్చిందా? మీకు సొల్యూషన్ వచ్చిందా రాలేదా? సూర్య ఎస్ సార్, సార్. వచ్చిందా? రైట్. క్లియర్ సార్. ఎస్ ఓకే. సార్. వైష్ణవి వైష్ ఎస్ సార్. ఓకే. కాకపోతే ఏంటి అంటే మీరు ఆన్సర్ చెప్పడం కొద్దిగా లేట్. అంటే మీ రెస్పాన్స్ అంటే మీరు ప్రాక్టీస్ చేస్తే అది సాల్వ్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్ ఇది చూడండి, ఇదిగోండి. ద వాల్యూ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఇలా ఇచ్చాడు. డిటర్మినెంట్ ఈజ్ 2024లో అడిగి వెరీ సింపుల్ ప్రాబ్లం, ట్రై చేయండి. ఆన్సర్ రాకపోతే నేను చెప్తాను. 24లో అడిగినటువంటి క్వశ్చన్. ఇంత పెద్ద నెంబర్లు మన రెగ్యులర్ ఫార్మేట్ లో మనం చేయకూడదు. ఏడి మైనస్ బీసీలు అప్లై చేయలేము, ఎందుకంటే 446 ఇంటూ 451 పెద్ద నెంబర్ అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? రో ఆపరేషను, కాలం ఆపరేషను అప్లై చేయాలి. ఏదైనా రో ఆపరేషన్, కాలం ఆపరేషన్లు అప్లై చేసినప్పుడు వాల్యూ 0 అయిపోతుందేమో చూడండి, లేదా సేమ్ వాల్యూస్ వస్తాయేమో చూడండి, లేదా అంటే ఆ నెంబర్ని తగ్గించడానికి ట్రై చేయండి. బిగ్ నెంబర్స్ ఉన్నాయి, దాన్ని తగ్గించడానికి ట్రై చేయండి. సార్ R1 మైనస్ R3 R1 మైనస్ సేమ్ వస్తుంది సార్. -8 వస్తుంది సార్. -8 వస్తాయి. ఓకే. ఇంకా ఇంకా చూడండి. నేను ఇంకా ఆన్సర్ చెప్తున్నావేమో అనుకున్నా. ఇక్కడ చూడండి అమ్మా, సింపుల్ గా చూడండి. 441, 445 ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? నేను చెప్పిన ఎలిమెంట్స్ చూడండి. 441, 445కి డిఫరెన్స్ ఎంత? 4. 4 కదా. ఓకే. 442కి 446కి డిఫరెన్స్ ఎంత? 42కి 4 సార్. 46కి 4 కదా. 443కి 447కి డిఫరెన్స్ ఎంత? 4. 4 కదా. నెక్స్ట్ 445కి 449కి డిఫరెన్స్ ఎంత? 445కి 4 సార్. 449కి ఫోర్ డిఫరెన్స్ సార్. ఎంత? 4 సార్. 4. 446కి 450కి డిఫరెన్స్ ఎంత? 4 సార్. 447కి 451కి డిఫరెన్స్ ఎంత? 4 సార్. 4. అంటే ఇప్పుడు అప్లై చేయాల్సినటువంటి ఐ థింక్ ద ఆన్సర్ ఈస్ బి. నితీష్ రాజు, యూ థింకా? ఓకే, చూద్దాం. రాంగ్ ఆన్సర్. సో ఇప్పుడు ఏం 0 సార్. చేయాలంటే ఇక్కడ ఒకసారి చూడండి. అప్లై చేయాల్సినటువంటి ఆపరేషన్స్ R1 టెన్స్ టు R2 మైనస్ R1. R1 టెన్స్ టు R2 మైనస్ R1 అంటే ఆ రో ఏమవుతుంది? 441 R2 445,
445 minus 441, 4. 446 minus 442, 4. 447 minus 443, 4. నెక్స్ట్ అలానే థర్డ్ రో R3 ప్లేస్ లో మనం R3 మైనస్ R2, థర్డ్ రోలో నుంచి సెకండ్ రో సబ్ట్రాక్ట్ చేయండి. సో సెకండ్ రోని అలానే ఉంచేసేయండి. 445, 446, 447. నెక్స్ట్ ఇది R3 మైనస్ R2, థర్డ్ లో నుంచి సెకండ్. 449 మైనస్ 445, 4. 450 మైనస్ 446, 4. 451 మైనస్ 447, 4 ఈక్వల్ టు ఏమైంది? ఎనీబడి? దీనికి ఇప్పుడు డిటర్మినెంట్ జీరో ఏమైంది? జీరో సార్. ఎందుకు? రీజన్ ఏంటి? ఇదంతా సింప్లిఫై చేయవసరం. నేను మీకు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అని ఒక దాంట్లో రో రో అన్ని ప్రాపర్టీస్ ఈక్వల్ గా ఏంటి అంటే, ఏదైనా రెండు రోస్ సేమ్ గా ఉంటే, రెండు రోస్ సేమ్ గా ఉంటే దాని యొక్క డిటర్మినెంట్ 0. మీరు ఇక పెన్ అనేది ఇంక పెట్టాల్సిన, దాని యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది అంటే 0. ఇక్కడ చూడండి, ఫస్ట్ రో థర్డ్ రో రెండు కూడా సేమ్ గా ఉన్నాయి. 444, 444. సో డిటర్మినెంట్ ఈస్ 0. సో ద ఆన్సర్ ఈస్ 0. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇందాక మనం చూసిన క్రామర్స్ రూల్ కానీ, అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కానీ, అవి లెంతీ, అంటే కొంత టైం అవుతుంది. సో ఇలాంటివి ఏంటి అంటే, ఒక ఆపరేషన్ చేయటమే ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని డిటర్మినెంట్స్ చెప్పేసేయచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకు అది ఎక్కువ జీరోనే ఉంటుంది. అలా అని చెప్పి మీరు గుడ్డిగా జీరో పెట్టద్దు. ప్రాబ్లం సాల్వ్ చేసి అప్పుడు జీరోకి వెళ్ళండి. ఓకే, ఇది ప్రాబ్లం. అర్థమైందా? ఎనీబడి? ఇక్కడ R2 మైనస్ R1 చేయాలి అనే ఆలోచన రావాలి. అంటే ఫస్ట్ రోకి సెకండ్ రోకి ఉన్నటువంటి రిలేషను, సెకండ్ రోకి థర్డ్ రోకి ఉన్నటువంటి రిలేషను మనకి తెలియాలి. అప్పుడే మనం దానికి ఆన్సర్ చేయగలుగుతాం. రైట్? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను. నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ ఈజీ ప్రాబ్లమ్సే, అర్థమవుతుంది. అంటే ఎక్కువ టైం పట్టదు కాబట్టి కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ చూడండి. ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ రో ఆర్ కాలమ్ ఆఫ్ డిటర్మినెంట్ multiplied by a constant k, then the value of determinant is. Tell me the answer. If each element of a row or column determinant of determinant multiplied by a constant. ఇది 2024లో సిఎస్సి వాళ్ళకి అడిగారు, కంప్యూటర్స్ వాళ్ళకి అడిగినటువంటి క్వశ్చన్. కంప్యూటర్స్ ఈసీ వాళ్ళకి అడిగినటువంటి క్వశ్చన్స్. టెల్ మీ ద ఆన్సర్. ఫస్ట్ నోట్ చేసుకోండి బిట్. If each element of a row or column of determinant multiplied by a constant k, then the value of determinant is. చెప్పలేరా? మల్టిప్లైడ్ బై కే సార్. మల్టిప్లైడ్ బై కే. వెరీ గుడ్. ఇది కూడా మన యొక్క ప్రాపర్టీలో చెప్పినటువంటి ప్రాపర్టీయే. ప్రాపర్టీలో ప్రాపర్టీ ఆఫ్ డిటర్మినెంట్స్ అని చెప్పి మనం ఒక కంప్లీట్ గా ఒక సెషన్ చెప్పాం, ఒక 1 hour. ఒక 9 ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎ రో ఆర్ కాలం, అంటే ఇక్కడ ఏబిసిడి అంటే కాన్స్టెంట్లు, మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ వస్తాయి. ఇక్కడ సపోజ్ దాని యొక్క డిటర్మినెంట్స్ 1 2 3 4 5 6 7 8 9 ఇలా మ్యాట్రిక్స్ ఇచ్చి ప్రతి ఒక్క రోని కాన్స్టెంట్ కేతో మల్టిప్లై చేస్తే, రోలో కానీ కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్ని కేతో మల్టిప్లై చేస్తే దాని యొక్క డిటర్మినెంట్ ఏమైంది? డిటర్మినెంట్ కూడా మల్టిప్లైడ్ విత్ దట్ కాన్స్టెంట్ కే ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఇది కే ఇంటూ ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ అయితే, ఇప్పుడు ఏ యొక్క డిటర్మినెంట్ ఏమైంది అంటే కే ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఇది ఆన్సర్, మల్టిప్లైడ్ బై కే. అది రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఇది
ఇఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు 1 2 3 -2 1 4 బి ఈక్వల్ టు దిస్ మ్యాట్రిక్స్ దెన్ ఏబి ఈక్వల్ టు జస్ట్ ఏబిని మల్టిప్లై చేయండి. ఏబి ఏ ఇంటూ బి, ఇది కూడా 2024లో అడిగినటువంటి బిట్టే. ఇది కూడా వితౌట్ పేపర్ పెన్ను ఆప్షన్స్ ని చూసి ఆన్సర్ చేసేయాలి. అంత ప్రాక్టీస్ ఉండాలి. 15 ఏమ్మా? 15 26 వాట్ అబౌట్ అదర్స్? 15 ఇంకా 15 ఏదైనా 26 ఏదైనా 14 ఆప్షన్ ఇంటెలిజెంట్ బి. ఇంకా ఏదైనా ఇంటెలిజెంట్ గా ఆలోచించేటువంటి అవకాశం ఉంటే ట్రై చేయండి. ఆప్షన్ బి సార్. బి అంటున్నారు కదా, ఇదేనా ఇప్పుడు నీ ఆప్షన్? 15 26 14 5 18 12. ఏం చేశారు? మల్టిప్లికేషన్ చేశారా చేయలేదా? మల్టిప్లికేషన్ చేయాల్సిన పని లేదండి. ఇక్కడ చూడండి, ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? ఆర్డర్ ఎంత? 2/3. 2/3. 2 రోస్ 3 కాలమ్స్. బి అనేటువంటి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 3/3. 3/3. ఏబి యొక్క ఆర్డర్ ఏమైంది? ఏబి అంటే ఇందులో ఫస్ట్ది, ఇందులో లాస్ట్ది, అంటే 2/3. ఇప్పుడు చూడండి, 2 రోస్ 3 కాలమ్స్ ఉండాలి. 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మ్యాట్రిక్స్ లో సింగిల్ రో ఉంది, ఒక రోనే ఉంది. థర్డ్ మ్యాట్రిక్స్ లో 3 రోస్ ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటి మనకు కావాల్సింది? 2 రోస్ 3 కాలమ్స్. సో కాబట్టి ఆప్షన్ బి. ఆప్షన్ బి అన్నమాట. సో ఈ విధంగా కూడా మనం ట్రిక్ గా ఆన్సర్ చేయొచ్చు. లేదు మీకు అంత కాన్ఫిడెంట్ లేదు అనుకోండి, సింపుల్ గా ఏం చేస్తారు? ఏని బిని మల్టిప్లై చేయటం. ఏది రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారం దానికి ఒక 5 మినిట్స్ టైం వేస్ట్ చేసుకుని చేసుకోవటం. సో సింపుల్ గా చూడండి, ఏ యొక్క ఆర్డర్ 2/3, బి ఆర్డర్ 3/3. ఏబి ఆర్డర్ ఏమవుతుంది? 2/3 అవుతుంది. ఇందులో ఫస్ట్, ఇందులో లాస్ట్ 2/3. సో 2 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి. 2 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. రైట్? సో ఈ రోజు చెప్పినటువంటి దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేదు అంటే కనుక సెషన్ని క్లోజ్ చేద్దాం. మ్యాట్రిసెస్. రైట్. మీకు అందరికీ హాలిడేస్ ఇచ్చేసారమ్మా?